స్పోకెన్ ఇంగ్లీష్‌లో భాగంగా ఈరోజు మనము కన్సిస్టెన్సీ గురించి మనం నేర్చుకోబోతున్నాం. కన్సిస్టెన్సీ ఇది కూడా మన ఇంగ్లీష్ జర్నీకి మన సంసిద్ధతలో అతి ముఖ్యమైనది అని చెప్పుకోవాలి. మనం ఇంపార్టెన్స్ ఆఫ్ ఇంగ్లీష్ దగ్గర నుంచి హార్డ్ వర్క్ అలాగే అతి ముఖ్యమైన విషయాలు మనం నేర్చుకుంటూ వచ్చాం. గత క్లాసులో మనము అంకిత భావం గురించి చెప్పుకున్నాం. వీటితో పాటుగా మానసిక సంసిద్ధతలో మరొక ముఖ్య భాగం కన్సిస్టెన్సీ అనేది ఉండి తీరాలి. అంటే నిలకడ, ఒక స్థిరత్వం. దాని మీదే కృషిని కొనసాగించగల మానసిక శక్తి ఉండి తీరాలి. ఈ కన్సిస్టెన్సీ అనేది చాలా ముఖ్యమైనది. మన ఇంగ్లీష్ జర్నీని ప్రారంభించే ముందు నేను కన్సిస్టెంట్‌గా ఉంటాను అనే ఒక నిర్ణయం కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎంచేతంటే ఈ ప్రయాణంలో మనకి చాలా నిరాశలు, నిస్పృహలు, డిసడ్వాంటేజెస్ అలాగే చాలా ఎదురయ్యే అవకాశం ఉంటుంది. క్రిటిసిజం వచ్చే అవకాశం ఉంటుంది. కొంత నిరుత్సాహం కలిగే అవకాశం ఉంటుంది. డీమోటివేట్ అయ్యే అవకాశం ఉంటుంది. మన మనసే మనకు వ్యతిరేకంగా పనిచేసే అవకాశం ఉంది. అక్కడక్కడ నిరాశపడి. ఎంచేతనే ఒక సమయం తర్వాత కృషి ఫలితాన్ని మనసు ఆశించినప్పుడు, అది అనుకున్నంతగా లభించినప్పుడు నిరాశపడే అవకాశం ఉంటుంది. నిస్పృహ చెందే అవకాశం ఉంటుంది. విరక్తి కలిగే అవకాశం కూడా ఉంది. డీమోటివేట్ అయ్యే అవకాశం కూడా ఉంది. వీటిని కూడా మనం అధిగమించాలి. అధిగమించి కన్సిస్టెంట్‌గా మనం మన ప్రయాణాన్ని కొనసాగించగలాలి. మనం ఏదైతే గమ్యం ఉందో ఫ్లూయెన్సీ అనే ఒక లాంగ్వేజ్ ఫ్లూయెన్సీ అనే ఒక గమ్యం ఏదైతే పెట్టుకున్నామో, దాని వైపుగా ఎన్ని కష్టాలొచ్చినా, ఎన్ని నష్టాలొచ్చినా, ఎన్ని విమర్శలొచ్చినా కూడా మరి బయట నుంచి రావచ్చు, మనలోంచే మనకి విమర్శ పుట్టొచ్చు. కొనసాగగల కన్సిస్టెన్సీ మనం కంపల్సరీగా కొనసాగించాల్సిన అవసరం. అలా ఉండాల్సిన అవసరం ఉంది. ఎన్ని కష్టాలొచ్చినా, ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎన్నో డిసడ్వాంటేజెస్ ఉంటాయి. ఎన్నో డిస్పైర్స్ ఉంటాయి. వీటన్నిటిని కూడా వీ హావ్ టు ఓవర్‌కమ్ ఆల్ దిస్. దెన్ ఓన్లీ వీ కెన్ లెర్న్ స్పోకెన్ ఇంగ్లీష్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. టు బీ కన్సిస్టెంట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి కన్సిస్టెన్సీ అనేది ఒక అతి ముఖ్యమైన భాగంగా మనం గుర్తుపెట్టుకొని నిలకడగా ఉండి తీరాలి. పట్టుకుని ఉండగలగాలి. ఎటువంటి నిరాశ నిస్పృహలు ఎదురైనా, ఎటువంటి అడ్డంకులు ఎదురైనా, ఎటువంటి పరిస్థితి ఎదురైనా కూడా నేను ఖచ్చితంగా గమ్యం చేరేంత వరకు, ఫ్లూయెన్సీ తీరానికి వెళ్ళేంత వరకు ఎట్టి పరిస్థితిలో దీన్ని వెనుదిరగకుండా, మధ్యలో వదిలేయకుండా, నిరాశ నిస్పృహలు ఎదుర్కొంటూ ముందుకు వెళ్తాను అని ముందు తీర్మానం జరగాల్సిన అవసరం ఉంది. కన్సిస్టెన్సీ గురించి ఖచ్చితంగా ఆలోచన తీసుకోవాల్సిన అవసరం ఉంది. చాలా ముఖ్యమైన వాటిల్లో ఇది చాలా ముఖ్యమే. ముందు చెప్పుకున్నవన్నీ కూడా ముఖ్యమైనవైనప్పటికీ వాటికన్నా ముఖ్యమైనది కన్సిస్టెన్సీ అనేది. ఎంచేతనే అనేక డిస్టర్బెన్సెస్ వస్తూ ఉంటాయి. డిసడ్వాంటేజెస్ కలుగుతూ ఉంటాయి. నిరుత్సాహం పడుతుంది. డిస్కరేజ్‌మెంట్ కలుగుతూ ఉంటాయి. సెల్ఫ్ డికరేజ్‌మెంట్ కావచ్చు, బయట నుంచి డిస్కరేజ్‌మెంట్ కావచ్చు. కొంతకాలం తర్వాత నిరాశ జనించొచ్చు. వీటన్నిటిని కూడా అధిగమించి నిలకడగా ఉండాల్సిన అవసరం ఉంది. ఉంటేనే లాంగ్వేజ్ మనకి వచ్చే అవకాశం ఉంటుంది. ఎంచేతంటే ప్రయాణం కొద్దిగా కఠినమైన ప్రయాణం కాబట్టి ఖచ్చితంగా ఇటువంటి నిర్ణయంతో మనం ముందుకెళ్లాల్సిన అవసరం. నేను ఖచ్చితంగా కన్సిస్టెంట్‌గా ఉంటాను అనే ఒక నిర్ణయం ముందుగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. దాన్ని సెల్ఫ్ మోటివేషన్‌లో భాగం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక పనిని మనం చేపట్టినప్పుడు దాన్ని కొనసాగించగల పరిస్థితిని మానసికంగా మనం సంసిద్ధం చేసుకోవాలి. ఇంపార్టెన్స్ ఆఫ్ ఇంగ్లీష్ దగ్గర నుంచి కన్సిస్టెన్సీ వరకు వీటన్నిటిని మనసులో మనం చొప్పించగలగాలి, ఇంకించగలగాలి. మనసులో ఒక భాగాన్ని చేసుకోగలగాలి. చేసుకున్నట్లయితే తప్పనిసరిగా లాంగ్వేజ్ నేర్చుకోవడం మనకి అసలు కఠిన జర్నీ, హార్డ్ జర్నీ అనుకున్నాం. అలాంటిది చాలా సాఫ్ట్ జర్నీ అయిపోతుంది. ఇవన్నీ కూడా మనం ప్రయోగాత్మకంగా ముందుగా మనం సంసిద్ధత చేసుకున్నప్పుడు మనం తీసుకోబోయే లాంగ్వేజ్ జర్నీకి ఇవన్నీ కూడా ఉండవలసినటువంటి లక్షణాలు. ఇవన్నీ ఉంటేనే మనం ఆ లాంగ్వేజ్‌ని నేర్చుకోగలుగుతాం సంపూర్తిగా. మధ్యలో వదిలే పనే ఉండదు.
కన్సిస్టెన్సీతో మనం ముందుకెళ్ళగలం నిర్ణయం తీసుకుంటే, మన ప్రయాణంలో ఇవన్నీ ఉండవలసిన వస్తువులను మనం భావించగలిగితే, భావాలను మనం భావించగలిగితే, సామాగ్రిని మనం భావించగలిగితే, ఈ సన్నద్ధతలో వీటన్నిటిని మనం రెడీ చేసుకోవాల్సిందే. రెడీ చేసుకోవడం ద్వారా మనము ప్రయాణాన్ని సాఫ్ట్‌గా కొనసాగించగలం. స్పోకెన్ ఇంగ్లీష్ కష్టమైందని మనం చెప్పుకున్నాం. ఈ ప్రయాణంలో చాలా నిరాశలు, నిస్పృహలు, కష్టాలన్నీ ఉంటాయని చెప్పుకున్నాం. కానీ మన సన్నద్ధత ఏదైతే ఉంటుందో, సంసిద్ధత ఏదైతే ఉంటుందో, మన క్లాసులు నెక్స్ట్ నుంచి క్లాసులు బిగిన్ చేసుకోబోతున్నాం. స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసులు వ్యాయామాలుగా మనం చెప్పుకోదలుచుకుంటున్నాం. ఆ వ్యాయామాలు చేసే ముందు ఈ సంసిద్ధత, ఈ సన్నద్ధత మనకి చాలా అవసరం. ఈ చెప్పుకున్న లక్షణాలన్నీ కూడా మనం మన మనసులో చొప్పించగలిగితే, మన మనసులో వాటిని ఒక భాగంగా చేసుకోగలిగితే, మనసు దాన్ని పూర్తిగా నమ్మగలిగితే, మన మనసే మనల్ని నమ్మగలిగితే, తప్పనిసరిగా మనసు బలోపేతం అవుతుంది. సంసిద్ధతగా ఉంటుంది. ఎటువంటి నిరాశలు, ఎటువంటి నిస్పృహలు, ఎటువంటి అసౌకర్యాలని కూడా పక్కన పెట్టేసి ప్రయాణాన్ని కొనసాగించగలదు. ఫ్లూయెన్సీ అనే తీరానికి చేరగలదు. కాబట్టి ఖచ్చితంగా మనం ముందు చెప్పుకున్నటువంటి ఇంపార్టెన్స్ ఆఫ్ ఇంగ్లీష్ గాని, అలాగే కన్సిస్టెన్సీ వరకు, హార్డ్ వర్క్, ఇవన్నీ కూడా మనం డెడికేషన్, ఇవన్నీ కూడా మనం ఖచ్చితంగా ఈ 6 లక్షణాలు 6 క్లాసుల్లో మనం చెప్పుకున్నటువంటివి ఖచ్చితంగా మనం అమలుపరిచి, ఖచ్చితంగా మనసులో ఇమిడ్చుకొని, మనసును భాగంగా చేసుకుని, మనసంతా దాంతో నింపుకొని, ఆ లక్షణాలతో నింపుకొని, మనం సంసిద్ధతగా ఉన్నట్లయితే రేపటి నుంచి మనం ప్రారంభించబోయే వ్యాయామాలు అతి సులువుగా, అతి తేలిగ్గా, అతి కంఫర్టబుల్గా మనం చేయగలుగుతాం. ఏమాత్రం మానసికమైనటువంటి కష్టం ఉండదు. ప్రయాణం హాయిగా కొనసాగుతుంది. మనం సంసిద్ధతగా ఉన్నప్పుడు మాత్రమే అది సాధ్యము. అంచేత మనం చెప్పుకున్న ఈ 6 క్లాసులో ఉన్న లక్షణాలను ఖచ్చితంగా మనం మనసులో ఉంచుకోగలిగితే, మనసుని వాటితో నింపగలిగితే, ఇంకించగలిగితే ఖచ్చితంగా ఈ ప్రయాణం సులువుగా మారిపోయే అవకాశం ఉంది. ఒక ఫన్ గేమ్‌గా మనం వెళ్ళే అవకాశం ఉంటుంది. ఒక సంతోషమైన నేర్చుకునే విధానంలో కొనసాగే అవకాశం ఉంటుంది. ఒక ఫన్‌గా వెళ్ళే అవకాశం ఉంటుంది. ఎప్పుడు అంటే ఇవన్నీ కూడా మనము సంసిద్ధతలో ఉన్నప్పుడు మాత్రమే. అంచేత ఈ 6 క్లాసుల్లో మనం చెప్పుకున్నటువంటివి ఖచ్చితంగా మనసులో గ్రహించి, వాటిని మనసంతా నింపుకొని, వాటిని నిత్యం స్మరించడం ద్వారా, రిపీట్ చేయటం ద్వారా, మానసిక సంసిద్ధతతో ఉన్నప్పుడు మనం ప్రారంభించబోయే క్లాసులు ఖచ్చితంగా ఫలవంతం అవుతాయి. ఖచ్చితంగా మనకి లాంగ్వేజ్ వచ్చే అవకాశం ఉంది. తర్వాత ఏమాత్రం కూడా కష్టం లేకుండా జర్నీ చేయగలం సంసిద్ధతగా ఉన్నప్పుడు. మనం కంప్లీట్‌గా సంసిద్ధతగా ఉన్నప్పుడు జర్నీ ఏమాత్రం కష్టం ఉండదు. దేనికి తడుముకోవాల్సిన అవసరం ఉండదు. ఎటువంటి నిరాశ నిస్పృహలు ఉండవు. అవన్నీ కూడా ముందే మనం సంసిద్ధత పడ్డాం. అంచేత ఈ చెప్పుకున్నవన్నీ కూడా గత క్లాసుల్లో చెప్పుకున్నవన్నీ కూడా మనం మనసుని బాగా చెప్పుకోగలిగి, సంసిద్ధతగా ఉండగలిగి, సన్నద్ధతతో ఉండగలిగితే స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్‌లో మనం చేయబోయే వ్యాయామాలు ఏమాత్రం కష్టం లేకుండా చేయగలుగుతూ అతి త్వరలోనే నిర్ణయించుకున్న టైం కన్నా కూడా ముందుగానే మనకి లాంగ్వేజ్ వనగూడే అవకాశం ఉంటుంది. స్పోకెన్ ఇంగ్లీష్‌లో మనం ఫ్లూయెన్సీ సాధించే అవకాశం ఉంటుంది. ఇది ఖచ్చితంగా చెప్పొచ్చు, ఖచ్చితంగా చెప్పొచ్చు, ఖచ్చితంగా చెప్పొచ్చు. ఇది ప్రాక్టికల్. అనేక మందిని గమనిస్తూ స్వయంగా నేను చేసి తెలుసుకున్నటువంటి సత్యం కాబట్టి తప్పనిసరిగా ఈ 6 క్లాసులో చెప్పిన విషయాల్ని ఖచ్చితంగా మననం చేస్తూ, మనసులో ఉంచుకుంటూ, ఆ సంసిద్ధతగా ఉన్నాను అనే నిర్ణయానికి వచ్చినప్పుడు తప్పనిసరిగా మన క్లాసులు ఫలిస్తాయి. స్పోకెన్ ఇంగ్లీషు అతి సులువుగా వచ్చే అవకాశం తప్పనిసరిగా ఉంటుందనే విషయాన్ని గ్రహించవలసిందిగా కోరుతూ మనం రేపటి నుంచి క్లాసుల్లోకి ప్రవేశిస్తాం.